మోంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాన్ ప్రభావం ఉంది. 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 75,802 మందిని తరలించింది. వారికి అక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి. ఇక తుఫాన్ గురించి మరింత సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు నెల్లూరు నుంచి చరిత్, ఏలూరు నుంచి సతీష్ అందుబాటులో ఉన్నారు. చరిత్, మీరు చెప్పండి, తుఫాన్ ప్రభావంతో ఏ ప్రాంతాల్లో రవాణా, విద్యుత్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది, అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే మాత్రం మతాన్ తుఫాన్ అయితే మాత్రం అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం నెల్లూరులో చూపిందని చెప్పాలి. అయితే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, నిన్న ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం నేటి తెల్లవారుజాము కూడా విస్తృతంగా కురిసిన పరిస్థితి. అయితే నెల్లూరు జిల్లాలో అత్యధికమైనటువంటి వర్షపాతం కావలిలో నమోదైంది. అత్యల్ప వర్షపాతం మాత్రం రావూరులో 25 సెంటీమీటర్ల మేర నమోదైన పరిస్థితి చెప్పాలి. ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే మాత్రం ఇటు అన్ని మున్సిపాలిటీల్లో కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు కలెక్టరేట్ తో సహా. అయితే ఇక్కడ తీవ్రమైనటువంటి ఏదైతే పంట నష్టం వాటిలాంటి పరిస్థితులు అని చెప్పాలి. అంటే ఈ ప్రభావం 20 మండలాల్లో 108 గ్రామాల్లో 4 పట్టణాల్లో ఈ మతాన్ తుఫాన్ ప్రభావం అయితే చూపిస్తుందని చెప్పాలి. పూర్తిగా కూడా జనజీవనం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా 12,000 హెక్టార్లలో కూడా 12,000 హెక్టార్లలో పొలాలు, పంటలు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ సంబంధించినటువంటి ఇక్కడ 144 పునరావాస కేంద్రాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. సుమారు వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. నెల్లూరు అంటే కావలికి సంబంధించి కావలిలో ఏదైతే అనపగుంట వద్ద అయితే మాత్రం రోడ్లపైకి, ఇళ్లలోకి నీరు చేరి కూడా అత్యవసరమైనటువంటి పరిస్థితి. నెల్లూరులో కూడా అనేక ప్రాంతాలు కూడా ఈ రోజు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోడ్డు కనెక్టివిటీ కూడా అనేక ప్రాంతాల్లో కూడా దెబ్బతింది. సుమారు 16 ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ దెబ్బతిన్నట్టు పరిస్థితి అనే చెప్పాలి. అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ మనుబోలు మండలానికి సంబంధించి కృష్ణమ్మ అనేటటువంటి వ్యక్తి వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి అని చెప్పాలి. అంటే గత 4 రోజుల క్రితం జల్దింక మండలం నేరేల వాగులో ఒక మల్లికార్జున అనే వ్యక్తి కొట్టుకుపోవడం, అదే ఏదైతే పిల్లాపేరు సంగం మండలం పిల్లాపేరులో ఒక బాలుడు 11 ఏళ్ల బాలుడు కొట్టుకుపోవడం, ఈ యొక్క చెదురుమదురు ఘటనలు చెప్పిన ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగని పరిస్థితి. అలాగే ఏదైతే నిన్న విడవలూరు మండలంలో 11 kV వైర్ తెగిపడి బర్రెలు ఏదైతే సుమారు 3 బర్రెలు అక్కడికక్కడ కూడా మృతి చెందిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ యొక్క ఘటనలు తప్పించి ఎక్కడ కూడా ప్రాణ నష్టం, పెద్దగా ఆస్తి నష్టం కూడా వాటం లేదు. అధికారులు అయితే మాత్రం అప్రమత్తంగా అన్ని ఏర్పాట్లు, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ నేర్చారో యువరాజ్ సింగ్ కూడా పూర్తిగా కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి అని చెప్పాలి. ఎస్పీ అజితా వెండ్ల కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏదైతే ఇక్కడ ప్రధానంగా వాగులు, వంకలను ముందే కూర్చుని, అంటే ఏదైతే నీటి చెరువులు పెద్ద ఎత్తున అన్ని ట్యాంకులకి, అన్ని చెరువులకి నీళ్లు ఉండడము, ఈ నీళ్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే వాగులు ప్రవహిస్తున్నాయో అక్కడ గ్రామస్తులు వాగులు దాటకుండా కూడా స్థానిక తహసీల్దారులు డేంజర్ బోర్డులు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి విఆర్ఏలని, అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అలర్ట్ చేయడం, అక్కడ కాపలా పెట్టడం. అలాగే సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి సముద్ర తీర ప్రాంతంలో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సుమారు తీరం దాటుతున్న సమయంలో 90 నుంచి 100 మీటర్ల వేగంతో అయితే గాలు వీసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎంత వేగంగా గాలు వీసినటువంటి పరిస్థితుల్లో అక్కడ అలలు 6 నుంచి 7 అడుగుల మేర కూడా ఎగసిపడినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. సముద్రం అంతా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత వాతావరణం స్థిమితపడింది, సాధారణ స్థితికి వచ్చింది. అయితే ఇప్పుడే జనాలందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. దగ్గర నిన్న కావలి గాని, అలాగే ఆత్మకూరు, నెల్లూరు, గూడూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా షాపులు కూడా ఓపెన్ చేస్తానికి కూడా సాహసం చేయలేదు వ్యాపారస్తులు. పూర్తిగా కూడా రహదారులని కూడా నిర్మాణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడే ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా కొంత వాతావరణం కుదుటపడిన పరిస్థితి ఉందని చెప్తే రైట్.